పవన్ కళ్యాణ్ ఒక భారతీయ నటుడు, మార్షల్ ఆర్టిస్ట్, స్టంట్ కోఆర్డినేటర్, ప్లేబ్యాక్ సింగర్, కొరియోగ్రాఫర్, ఫిల్మ్ డైరెక్టర్, స్క్రీన్ రైటర్, ఫిల్మ్ ప్రొడ్యూసర్, వ్యాఖ్యాత, పరోపకారి మరియు తెలుగు సినిమాలో రాజకీయవేత్త. అతను ప్రస్తుతం జూన్ 2024 నుండి ఆంధ్రప్రదేశ్ 10వ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. 1996లో వచ్చిన అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి సినిమాలో పవన్ కళ్యాణ్ తొలిసారిగా నటించారు. అతని తర్వాతి 4 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధించాయి. గోకులంలో సీత 1997, సుస్వాగతం 1998, తొలి ప్రేమ 1998 మరియు తమ్ముడు 1999. అతని తదుపరి చిత్రాలు పూరి జగన్నాథ్ యొక్క బద్రి 2000 మరియు ఎస్.జె. సూర్య యొక్క ఖుషి 2001 బాక్సాఫీసు వద్ద పెద్ద విజయాలు సాధించాయి. 2, 3 కళ్యాణ్ జానీ 2003తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అది బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైంది. 4 అతను దీనిని అనుసరించి తక్కువ పనితీరు కనబరిచిన చిత్రాలను అనుసరించాడు. గుడుంబా శంకర్ 2004, 5, బాలు 2005, 6, బంగారం 2006, 7 మరియు అన్నవరం 2006. 8 కొంత విరామం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన జల్సా 2008 చిత్రం బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది. 9 పులి 2010 కోసం అతను సూర్యతో మళ్లీ కలిసి పనిచేశాడు. ఇది బాక్సాఫీస్ పరాజయం పాలైంది. 10 తీన్ మార్ 2010 మరియు పంజా 2011 మిశ్రమ సమీక్షలకు విడుదలయ్యాయి. 11, 12 ద ఫిల్మ్ గబ్బర్ సింగ్ 2012 was released to positive reviews and was a blockbuster at the box office, marking his comeback after 3 back-to-back failures. 13 Kalyan's second film with Puri Jagannath was Cameraman Gangato Rambabu 2012, which was released to above-average reviews. 14 Trivikram Srinivas Attarintiki Daredi 2013 became the highest-grossing Telugu film of all time, surpassing Magadhira 2009. 15 Gopala Gopala 2015 co-starring Venkatesh was a success, while Sardar Gabbar Singh 16 Katmarayudu 17 and Agnatvasi received negative reviews. 18 19 Vakil Saab 2021 the masala-laced adaptation of the courtroom drama Pink 2016 received positive reviews. 20 his next film Bhimla Nayak 2022 was successful and ended up becoming the 4th highest grossing Telugu film of 2022.